హాయ్ ఆల్. క్రిస్టియన్ అయితే ఎస్సీ ఎస్టీ రద్దు. అసలు నిజం ఏమిటి? సుప్రీంకోర్టు షాకింగ్ క్లారిటీ. అదేవిధంగా మతం మారితే రిజర్వేషన్ పోతుందా? మనం ఈ విషయాలు తెలుసుకుందాం. రీసెంట్ గా జరిగిన సుప్రీంకోర్టు తీర్పు, దాని విషయంపై మనం డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు చరణ్నికో. థ్యాంక్స్ ఎవ్రీవన్. వెల్కమ్ టు చరణ్. ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ వస్తే, ఎవరైనా ఈ ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ ఫాలో అండ్ లైక్. ఓకే, సో మనం మ్యాటర్లోకి వెళ్తే ఇష్యూ ఎలా వైరల్ అయింది? యాక్చువల్లీ ఈ మధ్య సోషల్ మీడియాలో అదేవిధంగా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళ క్రిస్టియన్ అయితే వారి రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతుంది. సుప్రీంకోర్టు వద్ద పెద్ద తీర్పు ఇచ్చింది. అంటే చాలా మంది షాక్ అయ్యారు సుప్రీంకోర్టు తీర్పు వల్ల. కానీ అసలు నిజమేమిటి? అదేవిధంగా ఇది కొత్త రూల్ కాదు, ఇది చాలా పాత చట్టం. కానీ పాత తీర్పుల కొనసాగింపుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు రూల్ ఎక్కడి నుంచి మొదలైంది? ఈ విషయం మొదలైంది 1950లో ఈ విషయం కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఆర్డర్ 1950లో ఈ ఆర్డర్ ఏమైంది అంటే కేవలం హిందూ, సిక్, బౌద్ధులు మాత్రమే వర్తిస్తుంది. అంటే క్రిస్టియన్ లేదా ముస్లిం అయిన వెంటనే ఎస్సీ హోదా అనేది వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ హోదా అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇది చట్టంలోనే స్పష్టంగా ఉంది. కానీ ఇది అసలు రూల్ ఎక్కడి నుండి మొదలైంది? ఈ విషయం మొదలైంది 1950లో. కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఆర్డర్ 1950లో ఈ ఆర్డర్ మొదలైంది. ఏమంటే ఈ ఆర్డర్ ఏమని ఉంటుందంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ హోదా కేవలం హిందూ, సిక్, బౌద్ధులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే క్రిస్టియన్ లేదా ముస్లిం అయిన వెంటనే ఎస్సీ హోదా అనేది పోతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనేటోళ్ళు ఏదైనా క్రిస్టియన్ మతం తీసుకుంటే, క్రిస్టియన్ గా మారితే వాళ్ళ ఎస్సీ ఎస్టీ హోదా అనేది మారడం జరుగుతుంది. అయితే ఎందుకు ఇలా రూల్ పెట్టారు? సింపుల్ గా చెప్పాలంటే ఎస్సీ రిజర్వేషన్ అనేది హిందూ కుల వ్యవస్థలో ఉన్న వివక్ష వల్ల ఇచ్చారు. కానీ క్రిస్టియన్ మతంలో కుల వ్యవస్థ ఉండదు అని భావించారు. కాబట్టి దానికోసం అనేది ఎస్సీ హోదా అనేది కోల్పోవడం అనేది జరుగుతుందన్న విషయాన్ని దీన్ని పొందుపరిచారు. కులం లేకపోతే ఎస్సీ అవసరం లేదు అని భావించారు కాబట్టి దీన్ని పెట్టారు. అయితే సుప్రీంకోర్టు ఏమంది అంటే ఇటీవల 2024-2025 సుప్రీంకోర్టులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం రిజర్వేషన్ కోసం కాదు, మతం మారడం అనేది తప్పు, అది కాన్స్టిట్యూషన్ కి విరుద్ధం, ఇది ఫ్రాడ్ అనేది చెప్పడం జరిగింది. అయితే నిజమైన విశ్వాసం లేకుండా కన్వర్షన్ చేస్తే ఎస్సీ బెనిఫిట్స్ ఇవ్వలేమని కూడా ఇది కోర్టు అనేది చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. అయితే క్రిస్టియన్ గా పుట్టింది కానీ ఎస్సీ సర్టిఫికేట్ కోసం నేను హిందూ అని చెప్పింది. కోర్టు ఏమంది అంటే మీరు నిజంగా క్రిస్టియన్ అయితే ఎస్సీ ఇవ్వలేము, రిజర్వేషన్ కోసం మతం మార్చుకోవడం అనేది అంగీకారం కాదు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక సూటి క్వశ్చన్ ఏంటంటే, ఒక ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఈ పాయింట్ అనేది వర్తిస్తుందా? వాళ్ళు మాత్రమే క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ హోదా అనేది కోల్పోవడం జరుగుతుందా? యాక్చువల్లీ మతం వేరు, కులం వేరు. యాక్చువల్లీ కులం అనేది ఎస్సీ ఎస్టీ అనేది కులం, మతం అనేది క్రిస్టియానిటీ. కానీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే కులాన్ని చేంజ్ అవుతే వాళ్ళ ఎస్సీ ఎస్టీ పోతుందా? అంటే ఓసీ, బీసీ ఇక వేరే క్యాస్ట్ వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళ కులం అనేది మారదా? ఇది సూటిగా అడగాల్సిన క్వశ్చన్ అనేది నేను దీన్ని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మీ ఉద్దేశం కూడా కామెంట్ చేయండి. ఇది ఎందుకు ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి మాత్రమే వర్తిస్తుంది రూల్ అనేది? ఎందుకు ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే మాత్రమే వర్తిస్తుంది? ఇది ఎస్సీ ఎస్టీ కులం మాత్రమే కాదు, వేరు కులాలు కూడా వాళ్ళు మతం మారడం అనేది, లేకపోతే క్రిస్టియానిటీ, ముస్లిం లేదా హిందూస్ కి మారడం అనేది జరుగుతుంది. మరి ఈ వర్తింపు అనేది వాళ్ళకి ఎందుకు లేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఎందుకు ఉన్నది అనేది నా సూటి క్వశ్చన్. అదేవిధంగా మీకు కూడా ఇలాంటి దానిపైన డౌట్స్ ఉంటే దయచేసి ఒక క్లారిటీ ఇవ్వండి, మీ ఫీడ్బ్యాక్ అనేది తెలియజేయండి. ఇది హైకోర్టు కూడా ఏమంటున్నాయంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025లో క్రిస్టియన్ అయిన వెంటనే ఎస్సీ హోదా పోతుంది, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొటెక్షన్స్ కూడా వర్తించవనేది చెప్పడం అనేది జరుగుతుంది. అయితే
అలహాబాద్ హైకోర్టు 2025లో ఏం చెప్పిందంటే క్రిస్టియన్ అయ్యి ఎస్సీ బెనిఫిట్స్ తీసుకుంటే అది కాన్స్టిట్యూషన్ పై మోసమని చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధమైన హైకోర్టులు తీర్పిచ్చినప్పుడు, ఇంత పెద్ద పెద్ద హైకోర్టులు తీర్పిచ్చినప్పుడు ఓన్లీ వై దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎస్సీ ఎస్టీ, వాళ్ళు క్రిస్టియన్ గా మారితే ఈ బెనిఫిట్స్ ఎందుకు కాలిపోతారు, లేదా వాళ్ళ కులం అనేది, వాళ్ళ పుట్టింది ఎస్సీ ఎస్టీలో పుట్టినప్పుడు వాళ్ళు కులం నుంచి ఎందుకు కులం అనేది కోల్పోతారు, ఎస్సీ ఎస్టీ నుంచి బీసీసీకి ఎందుకు వెళ్తున్నారు, ఇది ఎందుకు ఎస్సీ ఎస్టీలకే వర్తిస్తుంది ఈ పాయింట్ అనేది, మిగతా కులాలకి పెద్ద వర్ణ కులాలకి మాత్రం ఎందుకు ఇది వర్తించదు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఒక పెద్ద డౌట్ ఏంటంటే, మళ్ళీ హిందూ అయితే, ఇది చాలా మంది అడిగే ప్రశ్న, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ గా మారారు, వాళ్ళు ఎస్సీ ఎస్టీ నుంచి క్రిస్టియన్ గా మారారు, సో బీసీసీలోకి క్రిస్టియన్ గా వాళ్ళు కన్వర్ట్ అవుతారు, కానీ వాళ్ళు క్రిస్టియానిటీ నుంచి హిందూకి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. హిందూకి వస్తే మళ్ళీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం ఉందా, మళ్ళీ ఎస్సీ హోదాకి ఎస్టీ హోదాకి ఈ బీసీసీ నుంచి ఎస్సీ ఎస్టీ హోదాకి వచ్చే అవకాశం అనేది ఉందా? ఇది చాలా పెద్ద క్వశ్చన్, అందరికీ మైండ్ లో మెదులుతున్న క్వశ్చన్, ఇది చాలా క్లారిఫై కాని క్వశ్చన్. ఇది ఇప్పటిదాకా కూడా సుప్రీంకోర్టు ఏమందంటే వస్తుంది, కానీ నిజంగా రిజర్వేషన్ కావాలంటే మీ క్యాస్ట్ కమ్యూనిటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది ఒక క్వశ్చన్. ఇదేంటంటే మీ క్యాస్ట్ కమ్యూనిటీ ఏదైతే ఎస్టీ క్యాస్ట్ కమ్యూనిటీ ఉందో, మనం మళ్ళీ రిటర్న్ హిందూలోకి వస్తుంటే వాళ్ళ కమ్యూనిటీ ఏదైతే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే అది వర్తిస్తుంది, లేకపోతే రాదు అని చెప్పడం జరిగింది. ఇది ప్రాక్టికల్ గా ఎంతవరకు సుసాధ్యం అనేది మనకి ప్రతి ఒక్కరి మైండ్ లో ఉండే క్వశ్చన్. ఇది వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ తీసుకుని క్రిస్టియానిటీ నుండి హిందూలోకి వస్తే అది ఎంతవరకు ప్రాక్టికల్ గా పాసిబిలిటీ అనేది ఇప్పటిదాకా అర్థం కాదు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చర్చికి వెళ్ళడం, అదేవిధంగా కొన్ని రిచువల్ చేయడం అయితే ఇవి అలోన్ కన్వర్జేషన్ కి ప్రూఫ్ కావు. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, నిజంగా రిలీజియన్ ఫాలో చేస్తున్నావా అనేది ముఖ్యమని చెప్పింది. అయితే ఇదే ఈ పాయింట్స్ అనేవి చెప్పడానికి బాగానే ఉన్నాయి, కానీ ప్రాక్టికల్ గా ఎంతవరకు పాసిబిలిటీస్ అనేది ఉంటుంది. ఎస్సీ వర్సెస్ ఎస్టీ తేడా చాలా చాలా ముఖ్యం. ఇది ఏంటంటే రిలీజియన్ గా ఆధారంగా రిస్ట్రిక్ట్ చేస్తారు. షెడ్యూల్ క్యాస్ట్ ఏంటంటే రిలీజియన్ గా ఆధారంగా రిస్ట్రిక్ట్ చేస్తారు. అదేవిధంగా ఎస్సీ షెడ్యూల్ ట్రైబల్ రిలీజియన్ చేంజ్ అయినా కూడా బెనిఫిట్స్ అనేవి పోవు. ఇది చాలా మందికి తెలియని విషయం. ఇది ఏంటంటే రిలీజియన్ గా ఆధారంగా రిస్ట్రిక్ట్ చేయడం అనేది ఎస్సీ వాళ్ళకి వర్తిస్తుంది. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి మాత్రం ఈ బెనిఫిట్స్ అనేవి వర్తిస్తాయి, కానీ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. సో ఇక్కడ కూడా దేర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట, ఎస్సీకి ఎస్టీకి కూడా. సో ఆ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి వర్తిస్తాయి, వీళ్ళకైతే రిస్ట్రిక్టెడ్ అనేది ఉంటుంది. అది దాని విషయాల్లో కూడా చాలా క్లారిటీ కావాల్సింది ఉంది. ఎందుకు ఈ ఇష్యూ మళ్ళీ హాట్ టాపిక్ అయిందంటే, కొన్ని పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్ గా ఒక పాస్టర్ దగ్గరికి వచ్చి కొంత గొడవ జరిగినప్పుడు, చర్చి విషయంలో గొడవ జరిగినప్పుడు ఆ పాస్టర్ వెళ్ళి ఆ కోర్టులో వేయడం జరిగింది, హైకోర్టులో వేయడం జరిగింది, కోర్టులో వేయడం జరిగింది. అది ఎస్సీ కేసుగా వేయడం జరిగింది. కానీ ఆయన పాస్టర్ అయ్యుండి ఎస్సీ కేసు వేయడం వల్ల అది ఆయన క్రిస్టియన్లోకి వెళ్తాడు, బీసీసీ కాబట్టి ఎస్సీ కేసు వేయడానికి అర్హత లేదు అనేది ఆ కోర్టు ద్వారా తీర్పు వచ్చింది. దాన్ని మళ్ళీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు అనేది మళ్ళీ రీసెంట్ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఓన్లీ ఒక పాస్టర్ ఈ కేసు వేయడం వల్ల ఈ తీర్పు రావడం జరిగింది, కానీ ఈ తీర్పు అనేది ప్రతి ఎస్సీ ఎస్టీకి వర్తిస్తుంది అనేది ఒక పాస్టర్ కేసు వల్ల అనేది అది ఎంతవరకు సబబు అనేది మనం కూడా దాన్ని థింక్ చేయాల్సింది ఉంది. అయితే దళిత్ క్రిస్టియన్ కి కూడా రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్ అనేది ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఒకసారి ఫీడ్బ్యాక్ అనేది తెలియదు. కొన్ని పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి, ఇంకా చాలా పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. అయితే క్రిస్టియన్ అయినంత మాత్రాన అతను క్రిస్టియన్ అనేటోడు ధనవంతుడు లేదా చాలా ఉన్నవాళ్ళని అనుకోవడానికి లేదు. అందులో కూడా క్రిస్టియానిటీలో కూడా పేదవాళ్ళు ఉంటారు, దళిత క్రిస్టియన్స్ అనేది ఉంటారు. కాబట్టి వాళ్ళకి కూడా ఈ బెనిఫిట్స్ వర్తించాలనేది చాలా వరకు డిమాండ్ అనేది ఉంది, కానీ ఇప్పటి వరకు చట్టం మార్చలేదు. అదేవిధంగా సుప్రీం కోర్టు కూడా సేమ్ సెంటెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పటిదాకా ఎటువంటి క్లారిటీ అనేది ఇవ్వడం జరగలేదు, దాని సేమ్ సెంటెన్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎస్సీ ఎస్టీ క్యాన్సిల్ ఇఫ్ కన్వర్టెడ్ టు ది క్రిస్టియానిటీ అనేది పూర్తిగా సరైన స్టేట్మెంట్ కాదు.
ఇది ఏంటంటే వన్స్ వాళ్ళు క్రిస్టియానిటీగా మారితే దాని ఎస్సీ ఎస్టీని వాళ్ళ కులాన్ని క్యాన్సిల్ చేసి వేరే బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్, లేకపోతే దాన్ని కన్వర్ట్ కంపల్సరీ చేయాలి, దాని బెనిఫిట్స్ షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించిన లేకపోతే షెడ్యూల్ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ అనేది కోల్పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది పూర్తిగా సరైన స్టేట్మెంట్ అయితే కాదు. కరెక్ట్ ఏమిటంటే ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ క్రిస్టియన్ అయితే బెనిఫిట్ పోతాయి, కాకపోతే షెడ్యూల్ ట్రైబ్ బెనిఫిట్స్ కంటిన్యూ అవ్వడం అనేది అది కూడా డిఫరెన్స్ అనేది చూపించడం అనేది జరిగింది. అదేవిధంగా నా క్వశ్చన్ మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, ఈ నిర్ణయం బట్టి ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఈ నిర్ణయాలు వర్తిస్తాయా, లేదా ఇతర కులాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు వర్తించదు? వాళ్ళు క్రిస్టియన్లకు వస్తే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ ఉన్నాడు, ఓసీ అతను క్రిస్టియన్ గా మారి దేవుని చర్చికి వెళ్తున్నాడు, మరి వాళ్ళ ఓసీ సర్టిఫికేట్ బీసీసీకి ఎందుకు మారట్లేదు? ఓన్లీ వాళ్ళ ఓసీ సర్టిఫికెట్లోనే ఉంటుంది, బీసీలోనే ఉంటుంది, ఎందుకు అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే ఇటువంటి ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటున్నారు అనేది చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న. కాబట్టి కొత్తగా ఈ సుప్రీంకోర్టు అనేది రూల్ అనేది కొత్తగా చేయలేదు, కానీ పాతది ఏదైతే ఉందో పాత చట్టాన్ని మాత్రం అది రీఎన్ఫోర్స్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మతం మారడం ఒక వ్యక్తిగత నిర్ణయం. మతం మారడం అనేది నా వ్యక్తిగత నిర్ణయం. అది ప్రజా స్వేచ్ఛకు సంబంధించింది. భారతదేశంలో ప్రజా స్వేచ్ఛకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మతం మారడం అనేది కూడా ప్రజా స్వేచ్ఛకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింటే కాబట్టి అది వ్యక్తిగత నిర్ణయం అనేది ఇది 100% షూర్గా. కానీ రిజర్వేషన్ అనేది సామాజిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అందుకే చట్టం రెండింటిని వేరు చేసి చూస్తుంది. కాబట్టి రెండింటిని వేరు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ కూడా మా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ టాపిక్ మీద మీరేమనుకుంటున్నారు, అసలు మీ ఉద్దేశాలు ఏంటి, మీరు ఈ టాపిక్ పైన అవగాహన ఉందా లేదా, మీరు ఏ విధమైన చట్టం వస్తే వీటిపైన ఈ టాపిక్ పైన ఏ న్యాయం జరుగుతుంది, ఒక షెడ్యూల్ క్యాస్ట్ కానీ లేకపోతే ఎస్టీ వాళ్ళకి కానీ ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఏ విధమైన తీర్పు వస్తే న్యాయం జరుగుతుంది అనేది దయచేసి మీ కామెంట్ ద్వారా మాకు ఫీడ్బ్యాక్ చేయండి. అయితే ఇది ఏంటంటే దీనికి మనం చట్టపరమైన యాక్షన్స్ ఎలాగ తీసుకోవాలి ఏంటి అనేది మీరు దీని ద్వారా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కొనసాగింపు కోసం ఇంకా ఇలాంటి వీడియోలు ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడాలనుకుంటే దయచేసి మా ఛానల్ చరణ్ ఎక్కువ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలని ఫాలో అవుతున్నందుకు జై హింద్. మీ చరణ్.